ఉమెన్స్ హాలిక్ స్టార్ మైడా 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఈ రోజు మన స్టార్ మేళ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్స్ ఏంటి ఇంత బాగా చేశారు? నో అమ్మ స్మైల్ మేకర్ అంటే గెస్ట్ చేయండి. యువర్ అ స్మైల్ మేకర్ అంటే యువర్ అ డెంటిస్ట్. yes ఓ మై గాడ్, మీ డాక్టర్. yep మరి ఇంత మంచి యాక్టర్ ఎలా అయ్యారు? యాక్టర్ కాదు, డెంటిస్ట్. బట్ డాన్సింగ్ చాలా ఇష్టం, డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కి మీరు డాన్స్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా? హ్యాపీగా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నోట్ తెరవండి. తెరవండి, ఐ షో ఇట్ టు యు. అలాగా రైట్, అలా చేస్తే పళ్ళు ఉండవు. ఏం లేదబ్బా, దేన్నైనా మనం ఆనందిస్తూ చేయాలి. సో యువర్ నేమ్ ఇస్ కీర్తన. కీర్తన మహేష్. కీర్తన మహేష్. మహేష్. సో మీ వారి పేరులో మహేష్ ఉందని చేసుకున్నారా? నో, మహేష్ మహేష్ మహేషే అందుకు చేసుకున్నా. అంతేనా? యు లైక్ మహేష్. ఐ లవ్ మహేష్. యువర్ వాస్ లవ్ మ్యారేజ్? నో, అరేంజ్డ్ అయినాక లవ్. సో మీది ప్రేమ పెళ్లి కాదనమాట, పెళ్లి ప్రేమ. రైట్, ఎగ్జాక్ట్లీ. పెళ్లి తర్వాత ప్రేమించాల్సి వచ్చింది. రైట్, అదే ప్రేమించారు. ఎప్పుడైనా మీరు ఆయన పళ్ళు ఉడగొట్టారా? లేదు, ట్రీట్మెంట్ అయితే చేశారా? చేసా. ఓ, ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే, మీరండి? సరస్వతి. ఆగండి, ఒకసారి వెనక్కి తిరగండి. బాబా, ఏంటిది? దీపావళి పిండి వంటలు, దసరా పిండి వంటలు సంక్రాంతితో కలిపి వేసేసారా? ఎవరది? చెగోడీలు, చెక్కిలాలు, జిలేబీలు అన్ని ఉన్నాయి తల్లు. అబ్బా, ఎవరో బాగా పిండి వంటల ప్రియుడు అనుకుంటాను. బాగా చుట్టారు. వేసుకోండి. పూయిస్తా ఈ పూట నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా ఓ చోట నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. ఉన్న మల్లె తోట పూయిస్తా ఈ పూట నీ పెదవిలో. వెరీ నైస్. కొప్పేసినందుకు, వేసుకున్నందుకు మంచి పాట వచ్చింది మీకు. బాగుంది. సరస్వతి గారు చెప్పండి ఇప్పుడు మీ గురించి. నా పేరు సరస్వతి, నేను హౌస్ వైఫ్. నాకు మీ గేమ్ అంటే పిచ్చి పిచ్చి పిచ్చి. అయ్యో, అంత పిచ్చి అయితే కష్టంగా, అందుకే వచ్చా. తగ్గిపోతలేండి. ఒకసారి దగ్గర నుంచి చూస్తే పిచ్చి తగ్గిపోద్ది. వినయ. హాయ్ సుమా. హాయ్ వినయ. నా పేరు వినయ ప్రియదర్శిని, నేను హన్మకొండ నుంచి వచ్చాను. శైలజ. నా పేరు శైలజ, మా ఆయన పేరు విద్యాసాగర్, నేను వరంగల్ నుంచి వచ్చాను, నాకు 2 పిల్లలు. ఓకే అండి, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను. నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇన్ ఎపిసోడ్స్ అందరితోనూ ఎంటర్టైన్మెంట్ చేస్తా, హ్యాపీగా ఫీల్ చేస్తా. యు హావ్ గాట్ ఎవ్రీబడి స్మైలింగ్, తెలుసునా? యాక్చువల్లీ నేను మీ ప్రొఫెషన్ కి కొంచెం దండి కొట్టేస్తున్నాను. చాలా మంది మీ దగ్గరికి రాకపోవడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు స్మైల్ మేకర్ కదా, మేము ఇక్కడే ఎలాగో స్మైల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఎవరు అటు రావట్లేదు. స్మైల్ లో బొక్క పెడితే కూడా మేమే మళ్ళీ స్మైల్ చేసేది. కరెక్టా? అయినా బొక్కలున్నాయి. బానే ఉంది. ఓకే ఓకే అండి, సరే. ఎంతైనా మాకు మీ అవసరం ఉంది, మీకు మా అవసరము ఉంది. కలిసికట్టుగా పని చేసుకుందాం. సో ఈ ఎపిసోడ్ లో రౌండ్స్. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళండి.
అలా వెళ్ళండి డాక్టర్ గారు, స్ట్రైట్కి వెళ్ళండి, స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. వినయ లెఫ్ట్, వినయ లెఫ్ట్ లెఫ్ట్, లెఫ్ట్ వినయ, ఇంకొంచెం లెఫ్ట్. డాక్టర్ గారు స్ట్రైట్కి వెళ్ళండి. స్ట్రైట్. వినయ దగ్గర ఉన్నారు, మీ వెనకాలే ఉంది. వినయ మీ వెనకాలే ఉంది. డాక్టర్ గారు లెఫ్ట్. డాక్టర్ గారికి ఎక్కడైనా పడి పళ్ళు రాలుతాయి. ఎంతైనా పళ్ళ డాక్టర్ కదా. అక్కడే ఉంది. మరి తను చేయించుకోవాలంటే కష్టం కదా. ఎక్కడుంది? ఏమిటి డాక్టర్ గారు జింతా కడుతున్నారు? డాక్టర్ గారు ఇక ఈ పనిలో ఉన్నారు. డాక్టర్ గారు ఇక్కడ నీళ్లు లేదు, చెరువు లేదు, రండి. నా టెన్షన్ నాది. మునిగిపోయారు. డాక్టర్ గారు కూర్చోపెట్టండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. చాలా అవుట్ అయ్యారు, రండి. నేనే నా ఫస్ట్. అవును. ఎందుకు అటు ఇటు తిప్పారు మరి? అటు ఇటు తిప్పావా? మీరు ఎలా నడుస్తున్నారు తెలుసా? మీకు 10 పాయింట్లు. ఓకే మీకు ఒక క్వశ్చన్ అడిగేదా? ఓకే. ఇప్పుడు యూజువల్ గా బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది చెప్పండి? బ్లడ్ బ్లడ్ కలర్ లో ఉంటుంది. కలర్ చెప్పండి. రెడ్. ఓకే బ్లూ కలర్ ఉండే బ్లడ్ ఏ అనిమల్ కు ఉంటుంది? కోల్డ్ బ్లడెడ్ యానిమల్. నో బ్లూ కలర్. బ్లూ కలర్ లో ఉంటుందా? ఆక్టోపస్. కాదు. కాక్రోచ్ కాదు. కాదు. నేను చంపి చూసాను 2 సార్లు. అవునా? బ్లడ్ రాలేదు. నేను చంపే ఏ జంతువు కాదండి. కాదా? తెలీదు అని చెప్పండి. నేను ఒప్పుకోలేకపోతున్నాను. చెప్పొచ్చా? చెప్పండి. తెలుగులో గబ్బిలం. క్రాబ్. క్రాబ్. ఎందుకంటే అందులో కాపర్ ఉంటుంది, మన బ్లడ్ లో ఐరన్ ఉంటుంది. ఓకే, మరి క్రాబ్ తినే వాళ్ళకి కాపర్ ప్లస్ ఐరన్ అని ఏమవుతుంది? వాళ్ళకి ఇంకొంచెం విటమిన్ కాపర్ ఎక్కువ వస్తుంది. రాగి చెంబులు తయారవుతాయా లోపల? మైట్ బి. ఓకే సరేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. దగ్గరగా వెళ్ళిపోతున్నారే శైలజ. వినయ స్ట్రైట్ గా వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళండి వినయ. రైట్ తీసుకోండి సరస్వతి. అయ్యో అయ్యో సరస్వతి దగ్గరగా వెళ్ళి దూరంగా వెళ్ళిపోతున్నారే. అయ్యో రైట్ కి రండి. అయ్యో తిరగండి. అబ్బా ఎందుకో తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ విన్నట్టుగా లేదు మీకు. కొంచెం రైట్ కి రండి. అయ్యో శైలజ రైట్ తీసుకోండి. స్ట్రైట్ అక్కడే ఉన్నాయి మురుకులు, రైట్ లో మురుకులు ఉన్నాయి. దగ్గర అయ్యో దగ్గరగా వచ్చారే, వెళ్ళిపోతున్నారే. ఓకే వచ్చేయండి వినయ, మీరు అవుట్ అయిపోయారు. అయ్యో మీరు దగ్గరగా వెళ్ళి దూరంగా వెళ్ళిపోయారే, మీకు బాధగా లేదా? మీకు స్పోర్టివ్ గా అనిపిస్తుందా? సరే అయితే మీకు 15 పాయింట్లు ఇస్తున్నాను, ఓకేనా? చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. ఐఈస్ తో స్టార్ట్ అయ్యే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ ని చెప్పండి. దేంతో? ఐఈస్ తో స్టార్ట్ అయ్యే ఒక సెంటెన్స్ ని చెప్పండి. ఐఈస్ తో స్టార్ట్ అయ్యే ఒక ఇంగ్లీష్ సెంటెన్సా? అయ్యో అది రాంగ్ గ్రామర్ అవుతుందేమో కదా. ఉంటుంది, ట్రై చేయాలా? ఐ ఈస్ టు సీ. ఐ ఐ ఆల్ఫాబెట్స్ లో ఐ ఉంటుంది కదా, ఐ. ఆ ఐ ఈస్ తోని స్టార్ట్ అయ్యే ఒక సెంటెన్స్. ఓకే. ఐ ఈస్ వామిటింగ్. ఐ ఈస్ ద ఆల్ఫాబెట్. గుడ్, థ్యాంక్ యూ. గ్రామర్ ప్రాక్టీస్ మానేసి చాలా కాలం అయిపోయింది. రెడీ 1 2 3 గో. అదే.
సరస్వతికి 25 పాయింట్స్ అండ్ శైలజ 20 పాయింట్స్. ఒక క్వశ్చన్. ఓకే, ఏనుగుకి వెనకాల గుర్రానికి ముందు ఏముంటుంది? ఏనుగుకి వెనకాల గుర్రానికి ముందు గుర్రానికి ముందు ఏముంటుంది? గు ఉంటుంది. yes ఏనుగు గుర్రం రాసేటప్పుడు ఏనుగు వెనకాల అక్షరం గు, గుర్రానికి ముందు అక్షరం గు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. చెప్పండి. నేను ఒక పొడుపు కథ అడుగుతా. అడగ. మీ అమ్మకి తమ్ముడు కాదు కానీ మేనమామ నీకు. అవును, మా అమ్మమ్మ అతను పెంచింది, ఆ రకంగా అతను నాకు మేనమామ అయ్యాడు. కాదు. మావయ్య అన్న పిలుపు కాదు. కదా, చెప్పండి. ఓడిపోయావా? ఆ. కంగ్రాట్స్. ఓడిపోయిన కంగ్రాట్స్ చెప్పారు. ఆ? చందమామ. అవును, అతను నాకు మేనమామ ఎలా అయ్యాడు? నేను రావోయ్ చందమామ అన్నాను కానీ రావోయ్ మేనమామ అనలేదు కదా. అందరికి చందమామనే కదా, మామ అంటాం కదా, అందుకని. ఏం మా అమ్మ ఏమిటో. ఓకే, అంటావా? చంద అంటావా? ఆ. చందమామ అనవా మరి? చందు అంట. థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. రెండో రౌండ్ సినిమా చూపిస్తా, భామ. మొదటి సెలబ్రిటీ ప్రభుదేవ గారు, పక్కన పిక్చర్స్. సరస్వతి 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ఐఎమ్ సారీ, సరస్వతి బజర్ నొక్కారు, ఏం చెప్పలేదు. -6. ఎందుకు నొక్కారు? గుర్తుంది, తను డాన్స్ మాస్టర్ చేస్తాడు, తను గెస్ట్ గా వస్తాడు. ఆ, గుర్తు ఆ, రాలేదు. నేను చెప్పనా? చెప్పండి. స్టైల్. రైట్ ఆన్సర్, కానీ మీరు టైం కి చెప్పలేదు. అదే మీ స్టైల్. ప్రైజ్ ఇద్దామని వచ్చాను, ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోను. మీరు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరు వెళ్ళండి. నెక్స్ట్ సెలబ్రిటీ మధుబాల, గుర్తుందా మీకు? గుర్తుంది. నేను ఇప్పుడు ఏ క్లూను మీకు ఇవ్వనుగా, పక్కన పిక్చర్స్. నాకు తన్నుకొని వచ్చి క్లూ వస్తుంది. కీర్తన. రోజా. బమ్. చూద్దాం. ఇప్పుడు ఇందాక నుంచి నేను ఆపుకున్నటువంటి ఆ సాంగ్ బయటకు వచ్చేస్తోంది. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ, జాబిలిని తాకి ముద్దులి ఆశ, వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు 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 దోశ, చట్నీ వేసుకొని తినేసా. ఈ పాటలో నాకు ఒక్క వర్డే వచ్చు. ఏంటది? ఆశ. మీ పేరు అదేం కాదే? కాదు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. నెక్స్ట్ సెలబ్రిటీ నాగ చైతన్య, పక్కన పిక్చర్స్. వినయ. ఆటోనగర్ సూర్య. ఏ ఆటో.
సారీ, ఆటోనగర్ సూర్య కాదు. -6. కరెక్ట్ ఆన్సర్ ఏంటి తెలుసా ఎవరికైనా? దోచేయ్. దోచేయ్ కరెక్ట్ ఆన్సర్. సో సారీ. కానీ గ్రేట్, అంత డాన్స్ చేసిన 2 చెగోడీలు కూడా ఊడలేదు అసలు. నెక్స్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు, పక్కన పిక్చర్స్. ఏంటి ఫ్లాట్లు? ఎనీ క్లూ? 5 4 3 2 1. అదొక మేడ. శైలజ 7 అంతస్తుల మేడ. చూద్దాం. Correct answer, 6 points. అక్కడ 7 అంతస్తులు కనిపిస్తున్నాయి మనకి. నాగేశ్వరరావు గారు నటించిన సినిమా పేరు 7 అంతస్తుల మేడ. ఇందాక మనవడు వచ్చాడు నాగ చైతన్యం, ఇప్పుడు నాగేశ్వరరావు గారు. నో బాబా, నేనైతే తాగుడు పాటలను అస్సలు ఎంకరేజ్ చేయలేను. మీరు నో, వాట్ ఎవర్ ఇట్ మే బి. నో No. ఫ్రూట్ జ్యూస్ తాగండి అంటే ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీ మణిరత్నం గారు, పక్కన పిక్చర్స్. వినయ 2. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. రేలా రే 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 ఓరు గల్లే ఓడించాక పయ్యారాలే తొలిపయ్యలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే రే ఎంత మజాలే అలా అలా రే అందాగి పిచాలే రేలా రే రేలా రే రేలా రే రేలా రే
పువ్వ ఇచ్చుకుపోరా మసకిలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే రే ఎంత మజాలే అలా అలా రే అందరికి చాలే రేలా రే రేలా రే రే ఎంత మజాలే అమ్మంగాని వచ్చేసగా తుమ్మం తొక్కి తలుపించాలా ఓరు గల్లే ఓడించక పయ్యారాలే తులిపేయలా రేలా 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 రే రేలా 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 రే రేలా రే రేలా రేలా రే రే ఎంత మజాలే అలా అలా రే అందరికి చాలే వావ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్ బీట్ వాట్ ఊపు ఉండే సాంగ్ థ్యాంక్ యూ బాగా చేశారు. మూడో రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. సంథింగ్ సంథింగ్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ నితిన్, బి సిద్ధార్థ్. సిద్ధార్థ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. వద్దు వద్దు 2 సరస్వతి, 1 కీర్తన. మహాభారతం ప్రకారం ఘటోత్కచుని కుమారుని పేరు ఏమిటి? ఘటోత్కచుడు కుమారుడు. ఆప్షన్. ఏ అచ్యుతుడు, బి బర్బరీకుడు. అచ్యుతుడు. కాదు, బర్బరీకుడు. భీముడి కుమారుడు ఘటోత్కచుడు, ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు. అంటే భీముని మనవడు బర్బరీకుడు అన్నమాట. బర్బరీకుడు శివుడి భక్తుడు. శివ తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి 3 అస్త్రాలు సంపాదించాడు. అవేంటో తెలుసా? 1 ఒకరిని గుర్తుపెట్టుకునే అస్త్రం వదిలితే చాలు ఎంతో మందిలో ఉన్నా సరే వారిని గుర్తుపెట్టుకొని చంపేస్తోంది. 2ది ఒకరిని కాపాడాలనుకుంటే వారు ఎంతమందిలో ఉన్నా సరే వారిని గుర్తుపెట్టుకుని వారిని కాపాడుతూ ఉంటుంది. 3ది ఎంతమందిలో ఉన్నా సరే వారిలో ఒకరు తప్ప మిగతా వారందరూ మరణించేలాగా చేస్తుంది. అలాంటి ఆయుధాలని సంపాదించాడు బర్బరీకుడు. అయితే వాటిని కురుక్షేత్రంలో వాడే అవకాశం ఇవ్వలేదు కృష్ణుడు. అవి అధర్మ యుద్ధానికి దారితీస్తాయని అందరూ కలిసి యుద్ధం చేయాలని చెప్పాడు కృష్ణుడు. అమ్మా చాలా డీప్ మహాభారతం. మనకు తెలిసింది ఓన్లీ పాండవులు, కౌరవులు, కొన్ని పేర్లంతే. నేను ఇప్పుడు ఇంకొక పొడుపు కథ అడుగుతా. అడగండి. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. దీపం. ఓ రండి. రావే ఓ పిల్ల మే మజను తులైలా హంతుమ్మి వాళ్ళ సంథింగ్ అనేలా రంపంచుకోల ప్రపంచం వినేలా come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి గ్రీకు వీరుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. కరెక్ట్. 6 పాయింట్లు. శైలజ 3. ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు ఇక్కడ వద్దు. కీర్తన 1. వినయ 3. 2. భూమికి సోదరి, సిస్టర్ ఆఫ్ ఎర్త్ అని ఏ గ్రహం గురించి చెప్తారు? మన సిస్టర్స్ చెప్పమంటే చెప్తాం కానీ భూమికి సిస్టర్ అంటే ఎక్కడ చెప్పాలి? తెలుసుకోవాలమ్మా, తెలుసుకోవాలి. ఆప్షన్స్. ఏ శుక్రుడు, బి బుధుడు. బుధుడు. రాంగ్ ఆన్సర్. శుక్రుడు. నాకు ఎలా తెలుసు అడగండి. ఎలా తెలుసు? నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను. అవును. అందుకని రండి. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. షాడో సినిమాలో హీరోయిన్ ఎవరు? తాప్సీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. వద్దు అసలే వద్దు ప్లీజ్. అందరూ నాకు తీసుకున్నారు, నాకు వద్దు అసలే ప్లీజ్. శైలజ 3, సరస్వతి 3. మహిళలకు గృహహింస నుంచి రక్షణ కల్పించే చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది? ఆప్షన్స్. ఏ 2002, బి 2006. 2006.
కరెక్ట్. 2006 అక్టోబర్ 26 నుంచి మహిళలకి రక్షణ ఇక్కడ కల్పించేటువంటి చూడకు. చట్టం ఆ అమల్లోకి side వచ్చింది. చూడు. గృహ హింస No, no, please, please. No, 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 Please, no. అది చూడు, అది చూడు. శైలజ 2 సరస్వతి 1. రావట్లే. రావట్లేదా? నేను రావట్లేదు. పగలగొట్టేస్తా. రమ్మనండి, పగలట్లే. పగలగొట్టండి గోర్లు లేవు అనండి. అనండి. నేను వస్తా. आसमां खान दिल का चोर खान 300 मंदी के है तकिंदी किक्को मैं हूँ मेहमान नी किक्के में चिना ना सर के ते चिना नी सर सब बचिना तल्लल्लो ऐसुंदी मेडबंपु क्लासुंदी चोरीलो मालुंदी स्ट्रक्चर्लो स्टफुंदी गुची से కొట్టేస్తే నన్ను చూసి చుట్టేస్తే ఎక్కేస్తా డబల్ కేక్ 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 ముందుగా నేను ఒక క్వశ్చన్. అడగండి. మన బాడీలో ఆ. ఇప్పుడు స్కిన్ అలా ఏదైనా టేర్ అయితే ఉమ్. అదంతకదే రిపేర్ అవుతుంది. అవును. రిపేర్ కాకుండా ఉండేది ఏది? ఐబాల్ కాదు. అసలు రిపేర్ అవ్వదా? అంటే ఒకరి హెల్ప్ కావాలి రిపేర్ అవ్వాలంటే. మెదడు. కాదు. అంతే. ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయితే చాలా కష్టం. అందులో అవతల మాటలు విని డ్యామేజ్ అయితే మరీ కష్టం. సరే, అది కాదా? కాదు. రిపేర్ కానిది, వేరే వాళ్ళ హెల్ప్ కావాలి. కావాలి. పన్ను. రైట్. ఎలా చెప్పానో కావాల్సిందే. తెలుసా? మీరు ఆ డాక్టరే కదా, దానికి సంబంధించి అడిగి ఉంటారు అనుకొని చెప్పా. థ్యాంక్ యూ. ఓ, అంటే పన్ను పోతే కంపల్సరీగా రీప్లేస్మెంట్, అలాగే కదా వేరే అన్ని. అంటే స్మాల్ హోల్ పడితే కూడాను ఇప్పుడు ఏమైనా టేర్ అయింది అంటే ఇట్ విల్ హీల్ బై ఇట్ సెల్ఫ్. కరెక్ట్. చిన్ని హోల్ పడితే కూడా మీరు రావాలి కదా డెంటిస్ట్ దగ్గరికి. ఇట్ విల్ నాట్ రిపేర్. అలాగైతే కళ్ళల్లో హోల్ పడినా వెళ్ళాల్సిందే మేము ఐ స్పెషలిస్ట్ దగ్గర. కెవ్వు కేక సినిమాలో హీరో ఎవరు? అల్లరి నరేష్. తీసుకోండి 6. కీర్తన అక్కడ చూడు చాలా ఉన్నాయి. అటు నాకు చూడు. లేవు, నాకు లేవు. అక్కడ చాలా ఉన్నాయి. వినయ 2, శైలజ వద్దు 2, వద్దు వద్దు. సరస్వతి. సహజీవనం కూడా జీవించే హక్కుల్లో ఒక భాగమే అని సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? Clue? ఏ కల్పనారాయ్ కేసు, బి ఖుష్బూ కేసు. కల్పన రాయ్ కేస్. కాదు, ఖుష్బూ కేసు. మన ఖుష్బూ గారు అప్పుడు చెప్పినటువంటి వ్యాఖ్యల గురించి బోలెడంత ఏమంటారు గొడవలు అయ్యాయి అనమాట. చాలా మంది ఆవిడ తప్పుగా మాట్లాడారని, సహజీవనం అనేది ఆవిడ మాట్లాడకూడదని ఇది కోర్టులో కేసు పెట్టడం. ఆ తర్వాత సహజీవనం అనేది కూడా జీవించే హక్కుల్లో ఒక భాగమే. ఎవరిని కూడాను నిర్దేశించి మీరు ఇలాగే పెళ్లి చేసుకునే జీవించాలి అని అలాంటివి ఏమీ లేవు, ఇది కూడా పార్ట్ ఆఫ్ లివింగే అని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకో డాన్స్. Ele te vive e olha, e te vive e olha, se ele te
చూడాలని ఉంది నాకు. సూపర్. థ్యాంక్ యూ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయండి. చాలా థ్యాంక్ బాగుంది. యూ. 4వ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం వినయ. నాని. నాని. చూద్దాము. అల్లు అర్జున్ హాస్య రసం పండిస్తూ వచ్చాడు. -6. ఏది అందరూ ఒకసారి హాస్య రసం పండించండి. పండించకండి. నెక్స్ట్ ఎవరు ఏ ఎక్స్ప్రెషన్ తో వస్తారో చూద్దాం. కీర్తన. అసిన్. చూద్దాం. దట్ ఈస్ మంచు లక్ష్మి గివింగ్ ద శృంగార రసం. అబ్బా, దిస్ ఇస్ కాల్డ్ ద రొమాంటిక్ రసం. నెక్స్ట్ చిత్రం వినయ. బాలకృష్ణ. చూద్దాము. వీరరసం. 6. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను వాడికి ఎదురగిలినా వాడికే రిస్క్. తొడగట్టండి. రండి కొడతా. మీకు అంతగా కొట్టాలని ఉంటే నేను ఆ కోడి తొడని తీసుకొచ్చి ఇస్తా మీకు. కొట్టండి. నెక్స్ట్ చిత్రం కీర్తన. చార్మి. చూద్దాం. భయానక రసం. ఏమంటే భయం మీకు? కొంచెం చీకటి అంటే భయం. సేమ్. కొంచెం అంతే. ఎందుకు భయం చీకటి అంటే? లైట్ ఉండదుగా అందుకని. నెక్స్ట్ చిత్రం కీర్తన. అసిన్. చూద్దాం. ఆశ్చర్య రసం శ్రేయ. ఓ మై గాడ్. అది సారీ. నెక్స్ట్ టైం అయినా అసలు వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ చిత్రం సరస్వతి. బ్రహ్మానందం. చూద్దాం. రౌద్ర రసంతో బ్రహ్మానందం గారు ఏ అని పళ్ళు కొరుక్కుంటూ ఫ్రస్ట్రేషన్ తో కిల్పిల్ పాండే. మీకు 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ గేమ్ సూపర్ గేమ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఒక బొమ్మ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉండే డబుల్ గమ్ టేప్ కి ఇలా అంటించేస్తుంది. రెడీ 1 2 3 గో.
అబ్బా తలకిందులుగా పెట్టారు ఆ పిల్లని. అయ్యయ్యో నొక్కేస్తున్నారు. అయ్యో కొంతమందిని నించోబెడుతున్నారు, కొంతమందిని పడుకోబెడుతున్నారు, కొంతమందిని తలకిందులుగా పెడుతున్నారు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. కూల్ జగ్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 78 పాయింట్స్. రైస్ కుక్కర్. వన్ టూ త్రీ గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 102. డిన్నర్ సెట్. మీ టార్గెట్ 107. అలాగైతే మీరు విన్ అవుతారు, లేదంటే విన్ అయ్యేది సరస్వతి. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్.
మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం ఈ రోజు విన్నర్ గా మీరు డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్. అండ్ మీ అందరికీ కూడా శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు 5 kgs రైస్ బ్యాగ్.